రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. 100 సంవత్సరాల సినీ పరిశ్రమలో, సినీ చరిత్రలో ఎందరో గొప్ప నటులు నటించారు, గొప్ప పేరు సంపాదించుకున్నారు, రంగురంగుల జీవితాన్ని అనుభవించారు. కాని అప్పుడే ఉదయించింది నిజదేవుని నక్షత్రం. అద్దాల మేడ వంటి లోకపు డంబాన్ని, లోకపు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి పాపము నుండి పరిశుద్ధత వైపు, చీకటి నుండి వెలుగులోకి, మరణం నుండి జీవములోనికి సజీవుడైన జీవంగల యేసయ్య పిలుపు చేత సినీ మాయ నుండి దేవుని మహిమ కొరకు గొప్ప సాక్షిగా పట్టబడి, దేవుని ఆత్మశక్తి చేత నింపబడి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ సినిమా రీలు నుండి రియల్ లైఫ్ లో లక్షల మంది యవ్వనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు, దేవుని సేవకులకు తన అద్భుతమైన సాక్ష్యము ద్వారా ఒక మార్గదర్శకుడిగా దేవుని ఆత్మశక్తి చేత బహుబలముగా వాడబడుచున్న రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, యేసు కృపాస్వరం టీవీ ప్రసంగికులు అయిన మన ప్రియ సహోదరుడు, దేవుని నిజ సేవకుడు రాజా హేబెల్ గారు. ప్రభు పేట కుడి వచ్చిన మీ అందరికీ వందనాలు. షలోం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనం గమనిస్తే, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుకి ఒక విజన్ ఇస్తాడు. దాన్ని తెలుగులో ఏమంటాం? ఒక దర్శనము. ఆ దర్శనము యేసుక్రీస్తు ప్రభువారు తన దూతకి పంపిస్తాడు. ఆ దూత ఏమో యోహానుకి తెలియపరుస్తుంది. సో ఫ్రమ్ ద ఫాదర్ టు ద సన్, సన్ టు ది ఏంజెల్, ఏంజెల్ టు ది అపోస్టల్. యోహాను చాలా దగ్గరగా తిరిగాడు యేసుక్రీస్తు ప్రభుతో. బల్ల దగ్గర కూడా ఉన్నప్పుడు మన చూస్తాము, ప్రభు బల్ల దగ్గర కూడా రొట్టె విరిచినప్పుడు కూడా తండ్రి యొక్క, అంటే యేసుక్రీస్తు యొక్క ఛాతీ మీద వాళ్లుకునే ఒక గొప్ప అపోస్తులు, అంటే అంత సమీపముగా ఉండేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడినప్పుడు కూడా మరియమ్మతో అప్పుడు పక్కనే ఉండింది యోహాను. అప్పుడు యోహాను, ఇదిగో మీ తల్లి అని యేసుక్రీస్తు ప్రభువు కూడా చెప్పటము జరుగుతుంది. సో అంత దగ్గరగా ఉన్న యోహాను ఒకే ఒకసారి మన పరలోకానికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభుని చూసి కింద చచ్చిన శవములాగా పడిపోతాడు. అంటే అంత మహిమలో మొట్టమొదటిసారిగా మనుష్యుడిగా చూశాడు, కానీ దేవుణ్ణి మహిమలో చూసేసరికి చచ్చిన శవములాగా కింద పడిపోయాడు. మనం కూడా ఈ గొప్ప దేవుణ్ణి ఒకరోజు ఎదుర్కోబోతున్నాం. మనం నిలబడతామో చచ్చిన శవములాగా పడతామో అది దేవునికే తెలియనుగాక. కానీ ఇంత గొప్ప దేవుడు, రైట్? మనం ఏదో భుజాలు తరుముకొని రాసుకొని వంటి యేసుని కాదు మనం చూడబోతుంది, ఒక పరిశుద్ధుడిని, గొప్ప దేవుణ్ణి, సర్వలోక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుని మనము కూడా యోహాను వలె ఎదుర్కోబోతున్నాము. కాబట్టి ఆయన ఎదుర్కోవటానికి మీరు సిద్ధముగా ఉన్నారా లేదా మీరు తెలుసుకోండి దయచేసి. మనము అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, ప్రకటన గ్రంథము ఈ 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ 7 సంఘాలకి మాత్రమే పత్రికలు రాయటం జరిగింది? యెరూషలేములో సంఘం ఉంది, అంతియోకులో సంఘం ఉంది, ఫిలిప్పీలో సంఘం ఉంది, అనేక ప్రాంతాల్లో సంఘాలు ఉన్నాయి. కానీ ఎందుకు ప్రత్యేకంగా ఈ ప్రాంతములోని ఈ చుట్టుపక్కల సంఘాలకే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు పత్రికలు రాయటము జరిగింది? మన అందరికీ తెలుసు, 7 దూతలు, 7 దీప స్తంభములు. ఒక్కొక్క దూత ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క దూతని ఇచ్చి ఉన్నాడు, అప్పగించి ఉన్నాడు, రైట్? మన సంఘానికి కూడా ఒక దూత ఉన్నది. మరి అదేవిధంగా దీపస్తంభము దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం, రైట్? మనం చూసాం 7 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క దూతకి
సాదృశ్యం. ఒక్కొక్క దీపస్తంభము ఒక్కొక్క సంఘానికి సాదృశ్యం అనే విషయము మనం మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. రండి ఇప్పుడు రెండో అధ్యాయంలోకి వెళ్దాం. రెండో అధ్యాయంలోకి వెళ్ళేసరికి మనం మొట్టమొదటిగా చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎఫీసస్ అనే ఒక ప్రాంతంలో ఉన్న సంఘానికి, ఎఫీషియన్ చర్చికి పత్రిక రాయటం జరిగింది. ఈ ఎఫీసస్ ప్రాంతం యొక్క ప్రాముఖ్యత, దీని చరిత్ర, కొన్ని విషయాలు కొన్ని మాటల్లో నేను మీకు తెలియపరుస్తాను. ఎందుకంటే మనము గమనిస్తే అపోస్తులైన పౌలు ఒక పత్రిక ఈ సంఘానికి రాసి ఉన్నాడు. అదేవిధంగా అపోస్తుల కార్యాలలో కూడా మనం చూసినప్పుడు ఎఫీసు సంఘము గురించి చాలా ఎక్కువగా కూడా చెప్పబడి ఉన్నది. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ప్రత్యేకంగా ఎఫీసు చర్చ్కి ఆయన స్వయంగా ఒక పత్రిక రాయటము జరిగింది. అంటే ఈ సంఘము గురించి, ఈ ప్రాంతము గురించి ఏదో ఒక ప్రాముఖ్యత లేకపోతే దేవుడు ఈ పత్రిక రాసేవారు కాదు. సో ఏమిటి ఈ ప్రాముఖ్యత? ఇక్కడ మనం చూస్తే 2 నదులు అక్కడ నుండి అలా పై నుండి పారుకుంటూ కింద దాకా వస్తాయి అన్నమాట. రైట్? ఈ పైన ఉన్న ఫర్టైల్ సాయిల్ అంతా ఈ ఎఫీసస్ ప్రాంతం దగ్గరకు వచ్చి ఆగేది. చాలా సస్యశ్యామలంగా ఉండేది ఎఫీసస్ ప్రాంతం. అండ్ చాలా ధనవంతులు ఈ స్థలములో ఉండేవారు. మీ జేబులో కాసులు ఉన్నాయా? మీ జేబులో కాయిన్స్ ఉన్నాయా? మొట్టమొదటిగా డబ్బులు ప్రింట్ అయ్యింది ఎక్కడో తెలుసా ప్రపంచంలో? ఎఫీసస్లో. లిడియా ప్రాంతానికి చెందిన రాజు, ద కింగ్ ఆఫ్ లిడియా, క్రోయిసస్ అనే ఒక రాజు, ఆయన చాలా ధనవంతుడు. ఆ కాలంలో ఏమిటంటే, నేను నీకు ఒక వస్తువు ఇస్తే తిరిగి నువ్వు మరొక వస్తువు నువ్వు బార్టర్గా నాకు ఇచ్చేవి. రైట్? కానీ ఆయన ఏం చేశాడంటే ఒక గోల్డ్ కాయిన్ ప్రింట్ చేయటం స్టార్ట్ చేశాడు. మనకి ఇప్పుడు మింట్ కంపౌండ్ ఉంది, అక్కడ కూడా కాయిన్స్ ప్రింట్ అవుతాయి. ఈ కాయిన్, ఈ డబ్బు ప్రారంభమైన చోటు ఎక్కడ? ఎఫీసస్. నన్ను నమ్మకపోతే మీ రీసెర్చ్ మీరు చేయండి. రైట్? సో ఎఫీసస్ ప్రాంతం అంటే డబ్బులు ప్రారంభమైన చోటు. సమస్త కీడుకి ఏమిటి మూలము కదా? అక్కడే ప్రారంభమైంది. ఎఫీసులోని డబ్బు ఆశ ప్రారంభమైందనమాట. దుబాయ్కి ఎవరైనా వెళ్ళారా? 80 సంవత్సరాలు ఉన్న దుబాయ్కి ఇప్పుడున్న దుబాయ్కి ఏమైనా పోలిక ఉందా బ్రదర్? అస్సలు లేదు. ఎందుకు? వాళ్ళకి నూనె దొరికింది కాబట్టి, ఆయిల్ దొరికింది కాబట్టి, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి, ధనవంతులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క పట్టణం యొక్క రూపరేఖలు మార్చేసి గొప్ప స్టేడియంలు, లైబ్రరీసు, మ్యూజియంస్, గొప్ప గొప్ప భవనాలు, మెగ్నిఫిషియంట్ బిల్డింగ్స్. మనం బిత్తరపోవాలి కొన్ని బిల్డింగ్స్ చూస్తే, అంత అద్భుతంగా. అంటే ఆ యొక్క ధనముతో ఏమొచ్చిందంటే కల్చరు, సాంప్రదాయాలు, కొత్త కొత్త సాంప్రదాయాలు, కొత్త కొత్త అలవాట్లు, కొత్త కొత్త ఆలోచనలు. ఎఫీసస్ కూడా అదే విధంగా గొప్ప గొప్ప స్టేడియంస్ కట్టింది, గొప్ప మ్యూజియంస్ కట్టింది, గొప్ప లైబ్రరీస్ కట్టింది. చాలా ధనవంతులు. ఇప్పుడు ప్రపంచంలో 3 గొప్ప ఇండస్ట్రీస్ ఏమిటో ఎవరైనా చెప్పగలుగుతారా? ప్రపంచంలో ఒకటి లీజర్ అంటే ఏమిటి? హాలిడే డెస్టినేషన్స్. మనుషులకి టైం దొరికితే ఏం చేస్తారు? అబ్బా లీజర్ ఉంది కాబట్టి మనం వెకేషన్కి పోదామంటారు. లెజర్, ఎంటర్టైన్మెంట్. రెండోది ఎంటర్టైన్మెంట్. మనుషులకి ఏం కావాలి? ఎక్కడికి వెళ్తారు మీరు దానికోసము? క్లబ్బులకి, పబ్బులకి, బార్లకి, డ్యాన్స్ బార్స్కి, సినిమా థియేటర్లకి ఎంటర్టైన్మెంట్. బొచ్చుడంత ఎంటర్టైన్మెంట్ మనకి ఇప్పుడు ఉన్నది. రైట్? 3వ ఇండస్ట్రీ ఏమిటి చెప్పాలి? స్పోర్ట్స్. 3వ ఇండస్ట్రీ ఏమిటి? స్పోర్ట్స్ అంటే క్రీడలు. అవునా? అరే బౌండరీ మిస్ అయిపోయింది అని బాధపడతారు, కానీ ఆత్మలు నశించిపోతున్నారని సిగ్గు లేకుండా బాధపడరే మీరు? వాడు 6 కొట్టలేదని బాధపడతారు. సిగ్గు ఉండాలి మనకి. స్పోర్ట్స్ కావాలా? ఆత్మలు కావాలా క్రైస్తవులకి? ఎంటర్టైన్మెంట్ కావాలా? ఏం కావాలి క్రైస్తవులకి చెప్పండి మీరు? మిమ్మల్ని అడుగుతున్నాను, మాట్లాడండి దయచేసి. వాడు ఒక
ఒక బాల్ని మిస్ అయిపోయాడని క్యాచ్ పోయిందని అబ్బా కొంతమంది గుండెలే ఆగిపోయి చచ్చిపోయినారు. సొంత కుటుంబంలో చెదిరిపోతున్నారు, నశించిపోతున్నారు, నరకానికి పోతున్నారు అని బాధ కూడా, సిగ్గు కూడా, భయము కూడా ఏమీ లేదు క్రైస్తవులకి. చూడండి ఎలా మాయ చేశాడో మనల్ని దుష్టుడు. స్పోర్ట్స్ అనే మాట, ఒక్క మాట బైబిల్లో చూపియండి. ఉన్నదా బైబిల్లో? ఫలోమని వెళ్ళిపోతారు స్పోర్ట్స్ చూడటానికి. తర్వాత ఉంటుంది నరకములో భలే ఎంటర్టైన్మెంట్ ఒక్కొక్కరికి. మన బ్రతుకులు కానీ మనం మార్చుకోకపోతే నాయన లైఫ్ లాంగ్ ఇటర్నల్ ఎంటర్టైన్మెంట్. అగ్గిలో మనం డ్యాన్స్లు వేస్తాం. చూస్తూ ఉండండి. మనము చేసిన ప్రతి పనికి ప్రతిఫలము దేవుడు ఇవ్వబోతున్నాడు. జాగ్రత్తగా ఉండండి సంగమా. అంత్యదినములో మనం బ్రతుకుతున్నాం. మీ జీవితాలని మీరు మార్చుకోకపోతే మీరే చేతులారా మీ జీవితాలని మీరు నాశనం చేసుకుంటారు. ఈ ఎఫెససు ప్రాంతము చాలా గొప్ప ప్రాంతం. 2,25,000 మంది ఆ కాలములో నివసించేవారు ఆ పట్టణంలో. 2,25,000 చిన్న పాపులేషన్ కాదండి. మనం కొన్ని గ్రామాలకు వెళ్తే ఆ తిప్పి కొడితే 4,500, 10,000. మా మోమిన్పేట గ్రామంలో అయితే 18,000, 25,000 అయినారు ఇప్పుడు. అంటే ఎంత పెద్ద జనము చూడండి, 2,25,000 మంది. ఇంకొకటి ఏమిటంటే ఎఫెససులో జరిగిన విషయములు. మీకు న్యూస్ ఎక్కడి నుంచి ప్రారంభమైందో తెలుసా? ఎఫెసస్ నుండి. ఎఫెసస్లో జరిగేది అంతా ప్రపంచానికి వెళ్ళేది, ఇన్ఫర్మేషన్ అంతా పాస్ అయ్యేది. మీకు ఇంకొక విషయం తెలుసా? ఎఫెసస్ అటు ఈస్ట్ని ఇటు వెస్ట్ని కూడా కలిపి తీసుకొచ్చింది. గ్రీక్ కల్చరు, రోమన్ కల్చరు, వాళ్ళు ఆచారాలు, వారి విధి విధానములు, వాళ్ళ యొక్క మందిరములు, వారి దేవతలు, వాళ్ళ పూజలు అన్నిటినీ వాళ్ళు ఎఫెసస్లోకి తీసుకొని వచ్చారు. ఎఫెసస్ నుండి మనం లావదోసియా అనే ప్రాంతం నుంచి అట్లా వెళితే అది ఏం చేస్తుందంటే ఇండియా, ఏషియా, ఆఫ్రికా, చైనా ప్రాంతాలకి ఆ రోడ్డు అటు వెళుతుంది. ఇటు ఎఫెసస్ నుంచి ఈ సముద్రం వైపు నుంచి కాస్తంత పక్కకి వెళితే మనకి గ్రీసు, రోము, యూరోపియన్ కంట్రీస్, అంటే ఈస్ట్ వెస్ట్ కంట్రీస్కి సెంటర్ ఆఫ్ ద హబ్ అన్నమాట. మరి సెంటర్ ఆఫ్ ద హబ్నే కదా సాతానుడు కోరుకున్నాడు. ఎఫెసస్ ఈ చుట్టుపక్క ప్రాంతాలని ఎవడైనా ఏలితే వాడు లోకాన్ని ఏలునట్టే. ఆ ఎఫెసస్, పెర్గమము, స్మిర్నా ఇవన్నీ కంట్రోల్ ఎవడైతే చేస్తాడో వాడు మొత్తం కాంటినెంట్స్ని కంట్రోల్ చేయగలిగాడంట, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడంట. మరి అందుకనే సైతానుడు పెర్గమం అనే ప్రాంతము దాదాపు 1000 మీటర్లు, అంటే 3,300 అడుగులు, సముద్రం ఎత్తు కన్నా 3,300 అడుగు పై ఎత్తులో ఉండేది. ఆ కొండ ఎత్తు మీద వాడు మందిరము కట్టుకొని అది నివాస స్థలముగా సైతానుడు చేసుకున్నాడు. అక్కడ నుండి నీకు దాదాపు అన్ని ప్రాంతాలు కనిపించేవి. ఆ పెర్గమము ప్రాంతంలోని గొప్ప మ్యూజియం ఉండేది, లైబ్రరీ ఉండేది, స్టేడియం ఉండేది, థియేటర్ ఉండేది, అన్ని యు నేమ్ ఇట్. దేవుడి నుండి నీ మనసుని తప్పించేదానికి అన్నీ ఏమిటి ఎంటర్టైన్మెంట్స్, స్పోర్ట్స్, థియేటరు అన్నీ ఉండేవి నాన్న అక్కడ. అండ్ ఇంకొకటి ఏంటి, డబ్బు కూడా మింట్ అయ్యింది అక్కడే, రైట్? సో ఇంత ప్రాముఖ్యము కలిగిన ఎఫెసస్, అందుకనే దేవుడు ఆ ప్రాంతానికి పత్రిక రాయటం జరిగింది. ఎఫెసస్ ప్రాంతానికి పత్రిక ఎందుకు రాశాడంటే ఎఫెసస్ ప్రారంభంలో దేవుణ్ణి చాలా ప్రేమించారంట. దేవుణ్ణి చాలా ప్రేమించారు. కానీ సంవత్సరాలు కొలిది ఏమైందంటే ఆ ప్రేమ చల్లారిపోయింది. మీ అందరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే మీరు ప్రారంభంలో యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఏ మనసు ఏ ప్రేమతో వచ్చారో చచ్చిపోయేదాకా అది ప్రేమ, అదే మనసు మనం కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఏ సంఘములో ఆ ప్రేమ ఉండదో ఆ సంఘం యొక్క దీపస్తంభముని దేవుడు ఆర్పివేస్తానంటున్నాడు. స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు 7 విషయాలు. ఫస్ట్ మనం ఉత్తరము రాసేటప్పుడు ఎవరికి రాస్తున్నామో మనం వాళ్ళ పేరు రాస్తాం. ఆ రెండో దాని కింద ఏమిటి, ఎవరు నుండి రాస్తున్నాం అంటే మన విషయము మనం చెప్తాం. ఆ తర్వాత యాట్రిబ్యూట్స్ ఉంటాయన్నమాట. అంటే
దేని గురించి మాట్లాడబోతున్నాం? ఒక అపీల్ ఉంటుంది, ఒక రిక్వెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత క్రిటిసిజం, మీరు ఇలా చేశారు. ఆ అపీల్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? అప్రూవల్ గురించి ఉంటుంది. అవునా? చూద్దాం మనం ఒకసారి ప్రకటన గ్రంథానికి వెళ్దామండి. 2వ అధ్యాయం మనం ప్రారంభించుకుందాం. ఫస్ట్ దూతకి రాసింది. ఎవరు రాసింది? యేసుక్రీస్తు ప్రభువారు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించు వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు క్రియలు నేను ఎరిగి ఉన్నాను. మీరు చేస్తున్న పని సంఘము కోసము. దేవుడు మీ ఇంట్లో ఏం చేసుకుంటారో నాకు అనవసరం. సంఘములో దేవుని కోసము, సంఘము కోసము, సంఘము వర్ధిల్లటానికి మీరు సంఘములో ఏమి చేస్తున్నారనే లెక్క, మీ వ్యక్తిగత జీవితంలో లెక్క నాకు అనవసరం లేదు. కానీ దేవుడు అంటున్నాడు, సంఘములో మీరు చేసిన ప్రతి పనికి నేను లెక్క అడగబోతున్నాను. మరి ఏం మోకాలు పెట్టుకొని ఆయన ముందు నిలబడతామో, ఏమి చేసామని, ఏమి గొప్ప కార్యాలు, ఏమి సాధించామని, ఎన్ని ఆత్మలు మనం నడిపించగలిగాము ఆత్మీయంగా అని పెద్దలు చిన్నలు అందరూ లెక్క ఇవ్వటానికి సిద్ధముగా ఉండండి. చూడండి ఏమంటున్నాడు, మీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారు. దౌర్భాగ్యం ఏమిటంటే, ఎవడు పడితే వాడు సేవకుడు. ఇప్పుడు ఎవడు పడితే వాడు సేవకుడు. కొన్ని సంఘాలు ఆ సేవకుడు తప్పు బోధిస్తున్నా కూడా ఆ సేవకుడిని, ఆ సంఘాన్ని మాత్రం ఏమిటి విడిచి పెట్టరు. ఎందుకంటే మా ఇంటికి దగ్గరగా ఉంది పాస్టర్ గారు, అందుకని అక్కడికి పోతామండి. వాడు బోధ ఎట్టాగున్నా పర్వాలేదు, కానీ వాడికి ఇంటికి దగ్గరగా అనుకూలంగా ఉందంట సంఘం. అమ్మ, మీ ఇంటికి దగ్గరగా ఉన్న సంఘం కాదు, దేవునికి అనుకూలమైన సంఘాన్ని ఎంచుకొని వెళ్ళండి దయచేసి. ఆ సంఘములో దేవుని ప్రేమ ఉన్నదా? మన సంఘములో కూడా ఇప్పుడు ఉన్నదో లేదో మనమే పరీక్షించుకోవాలి. చదువునానా? అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగిన నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. ఆయనను మొదటి నీకున్న ప్రేమ ఇప్పుడు లేకుండా పోయిందే సంఘమా అని అంటున్నారు. మొదటిలో మీకు ఉన్న తృష్ణ, మొదటిలో మీకున్న ఆశ, సంఘములో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి తీరాలి, సంఘములో ఏ విధంగా అయినా మనం పని చేయాలి, ఏదో విధంగా మన వంతు కృషి చేయాలి సంఘం అభివృద్ధి కోసము, సంఘ క్షేమం కోసం తృష్ణ ఈరోజు మీ మనసుల్లో, మీ హృదయాల్లో ఉందా? ఉన్నదా అని అడుగుతున్నాను. మీ మొఖాలు అట్లా పెట్టుకోకండి. ఉన్నదా లేదా? మీలో దాదాపు కొంతమంది నాకు పరిచయం లేరు, కానీ మీ మోకాలు మాత్రం నేను ప్రతి ఆదివారం చూస్తున్నాను. కానీ నన్ను కలిసి మాట్లాడి, పాస్టర్ గారు మా వంతు సంఘానికి మేము ఏమి చేయగలుగుతాం అడిగే నాదుడు, స్త్రీ కానీ పురుషులు కానీ ఉన్నారా? ఎప్పుడైనా పాస్టర్ గారు సంఘముల అవసరతలు ఏమున్నాయని నా దగ్గరకు వచ్చి, మీలో ఏమని ఇన్ని సంవత్సరాలు వచ్చినాం, భోజనం చేసినాం, పోయినాము, ఏమి తిరిగి ఇచ్చినాము సంఘానికి, ఏమి చేసాము సంఘానికి? మొదటిలో ఉన్న ప్రేమ, మొదటిలో ఉన్న తృష్ణ ఇప్పుడు మీకు లేదు. మన పరిస్థితికి ఎఫీసస్ పరిస్థితికి పెద్ద భేదము ఏమీ కనిపించటము లేదు. దానికి పరిష్కారం ఏమిటో తెలుసా? చూద్దాం. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. ప్రకటన గ్రంథములో కూడా, మత్తయి సువార్తలో కూడా మారు మనసు, పాత నిబంధనలో కూడా మారు మనసు, చివరి దశలో కూడా దేవుడు ఏమంటున్నాడు? మారు మనస్సు, పశ్చాత్తాపము నొందమంటున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథం వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. దాదాపు 20వ అధ్యాయం వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత ఎవ్వరికీ అవకాశం లేదు. మహా తీర్పు దినం ముందు నిలబడ్డారు. మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియలను చేయుము.
ఏమిటంట? మారు మనసు పొంది, చెప్పాలి, ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును, నీ సంఘముని నేను తీసేస్తాను అంటున్నాడు. దీపస్తంభం దేనికి సాదృశ్యము? సంఘము ప్రారంభించేదే దేవుడు, సంఘము తీసేసేది. ఈరోజు ఎందుకు మూతబడుతున్నాయి సంఘాలంటే దేవుడు ఆ సంఘం యొక్క దీపస్తంభముని ఆర్పేస్తాడు కాబట్టి. సేవకుల్లారా దయచేసి వినండి, ఈరోజు మీ సంఘాలు మూతబడుతున్నాయి అంటే మీరు మారు మనసు పొందుకోలేదు కాబట్టి, మొదటిలో ఉన్న ప్రేమ మీలో లేకుండా పోయింది కాబట్టి సేవకుల్లారా దేవుడు మీ సంఘాన్ని యొక్క దీపస్తంభముని ఆర్పేసి ఆ చోటు నుండి తీసివేశాడు. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. నికోలాయితీయుల క్రియలు అంటే ఏమిటి? అన్ని అబద్ధపు బోధలే. బయట ఉన్న పాపిష్టి జనాలు ఆచరించే ఆచారాలన్నీ సంఘములోకి వారు తీసుకొని వచ్చారు. సంఘాన్ని భ్రష్టు పట్టించి అబద్ధపు బోధలు వైపు వారు మనసును తిప్పి దేవుని యొక్క ధర్మశాస్త్రము నుండి, దేవుని మీద ఉన్న ప్రేమ నుండి వారు హృదయాలని వారు తప్పించారు. దే టర్న్డ్ అవే దేర్ హార్ట్స్ ఫ్రమ్ ద గాడ్స్ లా, నికోలైటియన్స్. దేవుని యొక్క ధర్మశాస్త్రముని, ఆజ్ఞలని పాటించకుండా వారు మనసుని తిప్పివేశారు నికోలైతీయులు. భ్రష్టు మనసు కలిగించారు. అందుకని అన్నాను, బయట నుండి సంఘముని ఎంత ఒత్తిడి ఉన్నా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, కానీ లోపల ఉన్న మనుషులే సంఘాన్ని భ్రష్టు పట్టిస్తారు. నికోలైతీయులు వచ్చారు ఎఫెససు సంఘములోకి, సంఘాన్ని భ్రష్టు పట్టించి దేవుని మీద మొదటి ప్రేమ నుండి, ఆ ప్రేమ నుండి వారు హృదయాన్ని తిప్పేసి దేవుని ధర్మశాస్త్రమునికి, దేవుని ఆజ్ఞలకి లోబడనీయకుండా వారి ఇష్టానుసారంగా సంఘంలో ప్రవర్తించారు. మనం చూస్తాం ఏమంటున్నాడు దేవుడు ఒక మాటని. 2వ యోహాను 1వ అధ్యాయము 6వ వచనం, మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. ప్రేమ మీరు మొదట నుండి వినిన. నికోలైతీయులు ఏం చేశారంటే దేవుని ఆజ్ఞల నుండి వారిని మళ్లించేశారు, వారి మనసుని త్రిప్పేశారు. అందుకని ఆ ప్రేమ, మొదట్లో ఉన్న ప్రేమ, ఆ తృష్ణ వారిలో లేకుండా పోయింది. ఈరోజు సంఘముని అడుగుతున్నాను, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా సంఘమా? మొదటిలో ఉన్న ప్రేమ మళ్ళా మీలో ఉన్నదా? లేకపోతే ఆ ప్రేమ కొవ్వొత్తు వలె చల్లారిపోతుందా? మనం చూస్తామండి, ఇప్పుడు దుబాయ్కి కానీ, కువైట్కి కానీ, బహ్రెయిన్కి కానీ, గల్ఫ్ కంట్రీస్కి కానీ వాళ్ళు పనిచేసే వారిని ఎక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నారు చెప్పండి? పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, మన దేశము నుండి, థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుండి. వాళ్ళకి దగ్గర డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని తీసుకొని వెళ్ళి గొడ్డు చాకర్లు అక్కడ చేయిస్తున్నారు అన్నమాట. అదేవిధంగా ఎఫెససు సంఘములో కూడా, ఈ యొక్క స్మిర్నా సంఘములో, ఈ ప్రాంతాల్లో కూడా బయట నుండి స్లేవ్స్ని, అంటే దాసులని వారు కొనుక్కొని తీసుకొని వచ్చి పని చేయించేవారు. ఆ పని చేసేవారు కొంతమంది కలిసి సంఘం ఏర్పరచుకున్నారంట. చాలా పేద సంఘము, కానీ దేవుడు ఆ సంఘం గురించి ఎంత చక్కటి మాట అన్నాడో తెలుసా? వాళ్ళు దరిద్రములో బ్రతుకుతున్నా కూడా, దరిద్రములో ఉన్నా కూడా వాళ్ళు చూడండి ధనవంతులంట. హల్లెలూయా. మరి మన సంఘం గురించి ఏమంటాడు యేసు? రైట్, చదువునానా. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. అయినను ఆ పేద సంఘాన్ని దేవుడు ఏమంటున్నాడు? నీ దరిద్రతను, నీ పేదరికముని నేను ఎరిగి తిని, అయినా నీవు ధనవంతుడు. అందుకని కొన్ని సంఘాలకు వెళ్ళండి, చిన్న చిన్న సంఘాలు గ్రామాల్లో, ఎంత స్వచ్ఛమైన ఆరాధన మనం చూడగలుగుతామండి. ఎంత తృష్ణ ఉంటుందో వాళ్ళకి దేవుని కోసం. డబ్బు లేకపోయినా, కష్టపడైనా, ఏదో నానా విధాలుగా కూలి పని చేసైనా సంఘాన్ని పోషిస్తారు వాళ్ళు. ఈరోజు మన దగ్గర అన్నీ ఉండి కూడా సంఘాన్ని పోషించలేకపోతున్నాం మనం. యూదుల సంఘముని సాతాన సంఘమా అని దేవుడే పేరు పెట్టి పిలిచాడండి.
ఆ సంఘస్థులు యూదులు ఎక్కడైతే సహవాసంగా కూడి సంఘములో ఉంటారో అది సాతాను సంఘమా అని దేవుడు అన్నాడండి. ఏమైనా పర్సిక్యూషన్ ఉందా మన చర్చ్కి? లేదు. ఏమున్నది మన చర్చ్కి? మంచి కుర్చీలు, ఏసీలు, మంచి ఫుడ్, అబ్బాబ్బాబ్బా ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ అయినను ఇన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మనం చేసేది ఏమీ లేదు సంఘానికి. వాళ్ళు పేద సంఘమైనా కూడా దేవుడు వారిని ధనవంతులుగా ఎంచుతున్నాడు. మరి మన సంఘాన్ని ఏ విధంగా ఎంచబోతున్నాడు అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఒక ఉపమానం, ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందా? ఆ తల్లిని పట్టుకొని పాలు తాగే బిడ్డని, వాళ్ళు క్రైస్తవులని తెలిసి ఒక విగ్రహము, ఎవరిది? ఆ రాజు, ఎంపరర్ది, ఆ రాజుది విగ్రహానికి ముందు వాళ్ళు నమస్కరించలేదని వాళ్ళు 3 సార్లు చెప్పాలి. హేల్ సీజర్, హేల్ సీజర్ ఏదో అంటారు వాళ్ళు వాళ్ళ భాషలో. అది చెయ్యలేదని చెప్పి తల్లిని బిడ్డని తీసుకొని వెళ్ళి ఒక జైలులోని బిడ్డని, ఒక జైల్లోని తల్లిని పెట్టారు. ఆ బిడ్డ ఏడుస్తూ ఉందంటే, ఇది నిజంగా జరిగిన రికార్డెడ్ స్టోరీ అండి. ఇది ఏదో అద్భుతమైన కల్పితమైన కథలు కాదు, ఇది వాస్తవాలు, పర్సిక్యూషన్ డాక్యుమెంట్స్లో రికార్డ్ అయినది. ఆ బిడ్డ తల్లి పాలు కోసము కేకలేసి ఏడుస్తున్నాడు. వాళ్ళు వచ్చి తల్లి దగ్గరికి, నువ్వు కానీ నమస్కరిస్తే ఈ విగ్రహానికి మీ బిడ్డని నీకు అప్పగిస్తావు, నువ్వు పాలు పట్టొచ్చు. ఆ తల్లి, నా బిడ్డ చచ్చినా కూడా నేను విగ్రహానికి నమస్కరించను అన్నదండి. ఏడ్చాడు. మెల్లిమెల్లిగా ఏడుపులు తగ్గిపోయాయి. బిడ్డ చచ్చిపోయింది. తల్లి బాధ కూడా పడలేదు. దేవా, నా బిడ్డ నీ సన్నిధికి చేరి ఉన్నాడు తండ్రి, నీకు స్తోత్రము ప్రభా. పడవలసిన శ్రమ పడ్డాడు నాయనా, నీ సన్నిధికి చేరాడు. ఆమె నమస్కరించలేదని చెప్పి ఒక ఇనుము షీటు, ఐరన్ షీటు తీసుకొని దానిని వేడి చేసి ఆమెని దాని మీద పడుకోబెట్టి వేపారు. ఆ కేకల్లో కూడా వాళ్ళు అడుగుతున్నప్పుడు, నేను చనిపోయినా పర్వాలేదు కానీ మీ విగ్రహానికి నేను నమస్కరించనని ఆ మంటల్లో ఆ తల్లి చనిపోయి ప్రాణాలు విడిచిపెట్టింది. ఇలాంటి శోధన మీకున్నదా? ఒకవేళ ఇలాంటి శ్రమలే మన సంఘానికి వస్తే ఎవరైనా సంఘములో ఉంటే ఒట్టు. ఉందా ప్రేమ మీలో? ఉందా ఓర్పు? ఉందా సహనము? ఉందా ధైర్యము మీలో? శ్రమ కలుగుట నాకు మేలాయను అని నిజంగా సంఘముగా మనం చెప్పగలిగితే, ఎన్ని శ్రమలు వచ్చినా కలిసికట్టు మనం నిలబడగలిగితే దేవుని కోసము, తప్పకుండా గొప్ప బహుమానము దేవుడు ఈ సంఘానికి ఇస్తాడు. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. 100 సంవత్సరాల సినీ పరిశ్రమలో, సినీ చరిత్రలో ఎందరో గొప్ప నటులు నటించారు, గొప్ప పేరు సంపాదించుకున్నారు, రంగురంగుల జీవితాన్ని అనుభవించారు. కాని అప్పుడే ఉదయించింది నిజదేవుని నక్షత్రం. అద్దాల మేడ వంటి లోకపు డంబాన్ని, లోకపు సుఖ సౌఖ్యాలను విడిచిపెట్టి పాపము నుండి పరిశుద్ధత వైపు, చీకటి నుండి వెలుగులోకి, మరణం నుండి జీవములోనికి సజీవుడైన జీవంగల యేసయ్య పిలుపు చేత సినీ మాయ నుండి దేవుని మహిమ కొరకు గొప్ప సాక్షిగా పట్టబడి, దేవుని ఆత్మశక్తి చేత నింపబడి, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, సినిమా రీలు నుండి రియల్ లైఫ్ లో లక్షల మంది యవ్వనస్తులకు, పెద్దలకు, వృద్ధులకు, దేవుని సేవకులకు తన అద్భుతమైన సాక్ష్యము ద్వారా ఒక మార్గదర్శకుడిగా దేవుని ఆత్మశక్తి చేత బహుబలముగా వాడబడుచున్న రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, యేసు కృపాస్వరం టీవీ ప్రసంగికులు అయిన మన ప్రియ సహోదరుడు, దేవుని నిజ సేవకుడు రాజా హేబెల్ గారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.